డబ్బు సంపాదించాలి. డబ్బు లేకపోతే నువ్వు నిందకి గురి అవుతావు. నిన్ను అవహేళన చేస్తారు. నిన్ను ఒక చేతగాని వాడిలా చూస్తారు. నీ దగ్గర డబ్బు ఉండాలి. ఈ ప్రపంచంలో ప్రతిదానికి డబ్బు అవసరం. డబ్బుంటేనే నువ్వు లెక్కలోకి వస్తావు. డబ్బు లేని రోజున నీ బంధువులే, నీ స్నేహితులే, నీ మిత్రులే నిన్ను ఒక పనికిరాని వస్తువులా చూస్తారు. కాబట్టి డబ్బుంటేనే విలువ అనే సంగతి నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. నీ భార్య దగ్గర ప్రేమగా మలుచుకోవాలన్నా నీకు డబ్బు కావాలి. నీ కొడుకులు నీ వెంట నడవాలన్నా, నీతో సమయాన్ని హెచ్చించాలన్నా వారికి నువ్వు డబ్బు ఇవ్వాలి. ఈ ప్రపంచంలో నువ్వు ఏదైనా కొనుక్కోవాలన్నా నీకు డబ్బు కావాలి. డబ్బుంటే నువ్వు ఏదైనా చేస్తావు, ఏదైనా సాధిస్తావు. ముందు నీలో శక్తి సామర్థ్యాల ద్వారా బయటికి వస్తావు. డబ్బుంటేనే ఆరోగ్యం అన్న సంగతి మాత్రం మర్చిపోమాకు. అనారోగ్యం పాలైనప్పుడు ఆ డబ్బే నిన్ను ఆరోగ్యవంతుడిగా చేస్తుంది అనే సంగతి కనుక మర్చిపోమాకు. నీకు కావాల్సింది ఈ భూప్రపంచంలో నీరు, నిప్పు, గాలి, ఈ పంచభూతాలు ఎలాగైతే నీకు అవసరమో వాటితో పాటు డబ్బు కావాలి. ఈ పంచభూతాలను శాసించే శక్తి ఇప్పుడు డబ్బుకు మాత్రమే ఉంది. నీవు హాస్పిటల్కి వెళ్ళి ఆక్సిజన్ కొనుక్కోవాలన్నా డబ్బు అవసరమే. కాబట్టి డబ్బు సంపాదించు. ఎంత సంపాదిస్తే అంత విలువ. నువ్వు ఎంత ఎక్కువ ఉంటే అంత మర్యాద, అంత గౌరవం అన్న సంగతి ఎప్పటికీ మర్చిపోవద్దు. డబ్బే విలువ, డబ్బే గౌరవం, డబ్బే శాశ్వతం. మనిషికి మనుగడగా జీవించాలన్నా, మనిషిగా ఉండాలన్నా డబ్బే కావాలి. ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బే. నువ్వు నిజాయితీ అనేది నిన్ను మంచివాడిగా ఎప్పటికీ చూపించదు. నీ దగ్గర డబ్బుంటే, డబ్బున్నోళ్ళదే రాజ్యం, డబ్బున్నోళ్ళదే అధికారం, డబ్బున్నోడిదే పలుకుబడి, డబ్బున్నోడిదే పెత్తనం, డబ్బున్నోడిదే సర్వస్వం అనే సంగతి నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. డబ్బు 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 సంపాదించు. డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేయొద్దు. పొదుపుగా ఖర్చు చేయి. డబ్బుని మితంగా ఖర్చు చేయి, ఎక్కువగా సంపాదించు. డబ్బే నీకు ముఖ్యమైన సంగతి ఎప్పటికీ మర్చిపోవద్దు.